am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry 4th semester, Paper 4, Spectroscopy and Physical Chemistry. Topic Unit 1, Spectroscopy. In this lesson, here the topics are applications of Beer-Lambert's law for quantitative analysis. Application of Beer-Lambert's law. First one is determination of chromium in K2Cr2O7. Principle: chromium acquires reddish brown color with diphenyl carbazide in presence of acid. Acid presence లో క్రోమియము డైఫినైల్ కార్బజైడ్ తోటి రియాక్ట్ అయినప్పుడు రెడ్డిష్ బ్రౌన్ కలర్ని ఇస్తుంది. సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ కాంపోజిషన్ ఆర్ ప్రిపేర్డ్ అండ్ దేర్ పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ మెజర్డ్. ఫ్రమ్ దిస్ ద అమౌంట్ ఆఫ్ క్రోమియం కెన్ బి క్యాలిక్యులేటెడ్. సో డిఫరెంట్ కాంపోజిషన్స్ తోటి సొల్యూషన్స్ని ప్రిపేర్ చేసుకుంటాము. ప్రిపేర్ చేసుకున్న సొల్యూషన్స్ అన్నిటికీ కూడా పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ని మెజర్ చేసుకుంటాం బై యూజింగ్ స్పెక్ట్రోఫోటోమీటర్. సో దీని నుంచి మనకి అమౌంట్ ఆఫ్ క్రోమియంని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రొసీజర్. 100 ml of K2Cr2O7 solution is taken in 1 liter flask and made up to the mark with water. 100 ml K2Cr2O7 సొల్యూషన్ని 1 లీటర్ ఫ్లాస్క్లోకి తీసుకుని డిస్టిల్ వాటర్ తోటి మేకప్ చేసుకుంటాము. ఈ 1 లీటర్ ఫ్లాస్క్ నుంచి 2 ml, 4 ml, 6 ml, 8 ml and 10 ml of the above solutions are separated into different 100 ml flasks. 1000 లీటర్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్టాండర్డ్ సొల్యూషన్ నుంచి 2 ml, 4 ml, 6 ml, 8 ml, 10 ml పిపెట్ అవుట్ చేసుకుంటాం. విడివిడిగా ఒక్కొక్క 100 ml ఫ్లాస్క్లోకి ఒక్కొక్క సొల్యూషన్ తీసుకుంటాం. అంటే ఫస్ట్ 100 ml ఫ్లాస్క్లోకి 2 mlని, సెకండ్ ఫ్లాస్క్లోకి 4 ml, థర్డ్ ఫ్లాస్క్లో 6 ml, ఫోర్త్ ఫ్లాస్క్లో 8 ml అండ్ ఫిఫ్త్ ఫ్లాస్క్లో 10 ml పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న సొల్యూషన్కి now 3.5 ml of 6 normal H2SO4 and 1 ml of diphenyl carbazide are added to each of the above flasks to develop a pink color. The solutions are made up to the 100 ml by adding water. సో ఇలా పిపెట్ అవుట్ చేసుకున్న సొల్యూషన్స్ ఉన్న ఫ్లాస్క్కి 3.5 ml 6 నార్మల్ H2SO4, 1 ml డైఫినైల్ కార్బజైడ్ యాడ్ చేస్తాం ప్రతి ఫ్లాస్క్కి కూడా. సో అప్పుడు మనకి అక్కడ పింక్ కలర్ అనేది డెవలప్ అవుతుంది. ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత H2SO4 డైఫినైల్ కార్బజైడ్ యాడ్ చేసిన తర్వాత రిమైనింగ్ని డిస్టిల్ వాటర్ తోటి 100 ml వరకు మేకప్ చేసుకుంటాం ఫ్లాస్క్స్ని. ఇవి నోన్ ఫ్లాస్క్స్ కింద తీసుకుంటాం. 2 ml, 4 ml, 6 ml, 8 ml, 10 ml K2Cr2O7 సొల్యూషన్ ఉన్న ఫ్లాస్క్ని నోన్ ఫ్లాస్క్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. A blank solution is also prepared by the reagents of 3.5 ml of 6 normal H2SO4 and 1 ml of diphenyl carbazide without adding dichromate solution. సో మనం ఇందాక శాంపిల్స్ నోన్ శాంపిల్స్ని ప్రిపేర్ చేసుకున్నట్టుగానే ఒక బ్లాంక్ సొల్యూషన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటాం. బ్లాంక్ మీన్స్ వితౌట్ ద శాంపుల్ అదర్ రియేజెంట్స్ ఆర్ యాడెడ్. మెయిన్ శాంపుల్ సొల్యూషన్ లేకుండా రిమైనింగ్ రియేజెంట్స్ ఏవైతే యాడ్ చేసుకుంటున్నామో మనం శాంపుల్ ప్రిపరేషన్లో ఆ రియేజెంట్స్ని మాత్రమే యాడ్ చేసుకుంటే అది బ్లాంక్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఇందాక మనము పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏం తీసుకున్నామంటే పొటాషియం డైక్రోమేట్తో పాటుగా 3.5 ml 6 నార్మల్ H2SO4 సొల్యూషన్ని ఇంకా 1 ml డైఫినైల్ కార్బజైడ్ సొల్యూషన్ని యాడ్ చేసుకున్నాము. అది శాంపుల్. సో ఇప్పుడు డైక్రోమేట్ లేకుండా ఓన్లీ 3.5 ml 6 నార్మల్ H2SO4 అండ్ 1 ml డైఫినైల్ కార్బజైడ్ సొల్యూషన్ని తీసుకుంటాం అనమాట. 100 ml ఫ్లాస్క్లోకి తీసుకుని ఆ రిమైనింగ్ మొత్తాన్ని కూడా డిస్టిల్ వాటర్ తోటి 100 ml వరకు మేకప్ చేసుకుంటాం. ఆ సొల్యూషన్ని మనం బ్లాంక్ సొల్యూషన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. The given unknown solution is taken and made it up to the mark with water in 100 ml flasks. సో అన్నోన్ సొల్యూషన్స్ని కూడా సిమిలర్గానే 100 ml ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం డిస్టిల్ వాటర్ తోటి మేకప్ చేసుకుంటాం. సో ఈ అన్నోన్ శాంపుల్స్ తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే నోన్ కింద మనము 2, 4, 6, 8, 10 ml తీసుకున్నాం పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్. ఇప్పుడు అన్నోన్ కింద ఏం తీసుకుంటున్నామంటే 3 ml, 5 ml తీసుకుంటాం. 3 ml and 5 ml of the above solutions are taken into 200 ml standard flasks separately. ఇప్పుడు ఈ అన్నోన్ శాంపిల్స్ కోసం ఏం చేస్తున్నాము అంటే స్టాండర్డ్ 1 లీటర్ స్టాండర్డ్ ఫ్లాస్క్ నుంచి 3 ml 5 mlని పిపెట్ అవుట్ చేసుకుంటాం.
3 mlని ఒక 100 ml ఫ్లాస్క్లోకి, 5 mlని అనదర్ 100 ml ఫ్లాస్క్లోకి పిపెట్ అవుట్ చేసుకుంటాం. చేసుకుని వాటికి కూడా మళ్ళీ ఏం చేస్తున్నాము అంటే కలర్ డెవలప్ అవడం కోసం ద కలర్ ఈజ్ డెవలప్డ్ బై యాడింగ్ 3.5 ml 6 నార్మల్ H2SO4 అండ్ 1 ml ఆఫ్ డైఫినైల్ కార్బజైడ్. సో డైఫినైల్ కార్బజైడ్ని 6 నార్మల్ H2SO4 సొల్యూషన్ని యాడ్ చేసుకుంటున్నాం. అప్పుడు మనకి పింక్ కలర్ అనేది డెవలప్ అవుతుంది. దీ సొల్యూషన్స్ ఆర్ ఆల్సో మేడ్ అప్ టు ద మార్క్ విత్ వాటర్. ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత H2SO4 డైఫినైల్ కార్బజైడ్ అన్నోన్ శాంపుల్స్ని కూడా డిస్టిల్ వాటర్ తోటి మార్క్ వరకు మేకప్ చేసుకుంటాం. Now the absorbance of all the above solutions are measured and plotted against the concentration of the solution. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న నోన్ శాంపుల్స్ని అన్నోన్ శాంపుల్స్ అన్నిటినీ కూడా అబ్జార్బెన్స్ వాల్యూస్ని మెజర్ చేసుకుంటాం బై యూజింగ్ స్పెక్ట్రోఫోటోమీటర్. మెజర్ చేసుకున్న ఆ అబ్జార్బెన్స్ వాల్యూస్కిను కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్కి గ్రాఫ్ గీసుకుంటాం. ద అమౌంట్ ఆఫ్ క్రోమియం ప్రెజెంట్ ఇన్ ద అన్నోన్ సొల్యూషన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద గ్రాఫ్. సో మనకి ఇచ్చిన అన్నోన్ సొల్యూషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ క్రోమియం ప్రజెంట్ అయ్యి ఉంది ఏంటి అనేది ఎలా తెలుస్తుంది అంటే ఆ గ్రాఫ్ని యూజ్ చేసుకుని మనం అన్నోన్ శాంపుల్లో ఉన్న క్రోమియంని డిటర్మైన్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద గ్రాఫ్. అబ్జార్బెన్స్కిను కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్రోమియంకి గ్రాఫ్ గీసుకుంటున్నాము. గీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ అండ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అని వస్తుంది. సో అన్నోన్ సొల్యూషన్స్ యొక్క అబ్జార్బెన్స్ వాల్యూస్ని మనకి స్పెక్ట్రోఫోటోమీటర్ నుంచి డైరెక్ట్గా రీడౌట్ అవుతాయి. ఆ అబ్జార్బెన్స్ వాల్యూని ఫస్ట్ మనం ఇక్కడ ఈ వై యాక్సిస్ మీద నోట్ చేస్తాము. నోట్ చేసి అక్కడి నుంచి ఈ స్ట్రైట్ లైన్కి ఒక హారిజాంటల్ లైన్ని డ్రా చేసుకుంటాము. ఈ హారిజాంటల్ లైన్ అనేది ఎక్కడైతే ఈ స్ట్రైట్ లైన్ కట్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక వర్టికల్ లైన్ని డ్రా చేస్తాము. ఆ లైన్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ మీద టచ్ అవుతుందో దట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది అన్నోన్ 1 అనేసి కన్సిడర్ చేసుకుంటున్నాం. అలాగే సెకండ్ అన్నోన్కి కూడా మనకి అబ్జార్బెన్స్ వాల్యూ వస్తుంది. ఆ అబ్జార్బెన్స్ని నోట్ చేసుకుని వై యాక్సిస్ మీద అక్కడి నుంచి ఈ స్ట్రైట్ లైన్కి ఒక హారిజాంటల్ లైన్ని డ్రా చేస్తాము. అక్కడ స్ట్రైట్ లైన్కి అది ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ కిందకి ఎక్స్ యాక్సిస్కి ఒక వర్టికల్ లైన్ని డ్రా చేస్తాము. సో ఎక్స్ యాక్సిస్ని ఆ లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో దట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది అన్నోన్ 2 అనేసి కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇట్లా మనకి అన్నోన్ శాంపుల్స్లో ఉన్న కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్రోమియంని డిటర్మైన్ చేసుకుంటాం బై యూజింగ్ దిస్ గ్రాఫ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ డిటర్మినేషన్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ మ్యాంగనస్ సల్ఫేట్. Principle: small quantities of manganese are readily determined photometrically by the oxidation of manganese 2 to MnO4-. Potassium periodate is an effective oxidizing agent for this purpose. స్మాల్ క్వాంటిటీస్లో మ్యాంగనీస్ని మనము ఈజీగా డిటర్మైన్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఫోటోమెట్రికల్లీ. స్పెక్ట్రోఫోటోమీటర్ని యూజ్ చేసి స్మాల్ క్వాంటిటీస్లో ఉన్న మ్యాంగనీస్ని డిటర్మైన్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఆక్సిడేషన్ ఆఫ్ మ్యాంగనీస్ 2 to MnO4-. మ్యాంగనీస్ +2 ఉన్నదాన్ని ఆక్సిడేషన్ చేసి MnO4 కింద కన్వర్ట్ చేయడం ద్వారా మనం మ్యాంగనీస్ డిటర్మైన్ చేసుకుంటాం. పొటాషియం పెరైడేట్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఫర్ దిస్ పర్పస్. సో ఈ ప్రాసెస్లో మ్యాంగనీస్ డిటర్మినేషన్లో మనకి ఇక్కడ ఎఫెక్టివ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్కి ఇది ఏది యూజ్ అవుతుంది అంటే పొటాషియం పెరైడేట్. సో ఈక్వేషన్ వచ్చి 5iO4- plus 2Mn+2 plus 3H2O gives rise to 5iO3- plus 2MnO4- plus 6H+. ఇక్కడ మనకి మ్యాంగనీస్ +2 స్టేట్లో ఉన్నది ఎలా ఆక్సిడైజ్ అవుతుంది అంటే MnO4- కింద ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇన్ స్టీల్ మ్యాంగనీస్ కెన్ బి డిటర్మైన్. స్టీల్లో ఉన్న మ్యాంగనీస్ని డిటర్మైన్ చేస్తాం అనమాట మనం. ద మెథడ్ ఈజ్ అప్లికబుల్ టు స్టీల్స్ దట్ డు నాట్ కంటైన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ క్రోమియం. ద శాంపుల్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ నైట్రిక్ యాసిడ్. సో ఈ మెథడు మ్యాంగనీస్ డిటర్మైన్ చేయడానికి, స్టీల్స్లో ఉన్న మ్యాంగనీస్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్తున్నాం కదా. ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే స్టీల్స్లో ఎక్కువ లార్జ్ అమౌంట్స్లో మనకి క్రోమియం లేనప్పుడు ఈ మెథడ్ని అప్లికబుల్ చేసుకోవచ్చు డిటర్మినేషన్ ఆఫ్ మ్యాంగనీస్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న శాంపుల్ని నైట్రిక్ యాసిడ్లో డిజాల్వ్ చేసుకోవాలి. ద స్పెక్ట్రోఫోటోమీటర్ సెట్ అట్ 525 nanometers కెన్ బి యూజ్డ్ ఫర్ అబ్జార్బెన్స్ మెజర్మెంట్. సో స్పెక్ట్రోఫోటోమీటర్లో మనము లాంబ్డా వాల్యూని ఎక్కడ ఫిక్స్ చేసుకుంటాము అంటే 525 nanometers దగ్గర ఫిక్స్ చేసుకుని మనం తీసుకున్న శాంపుల్స్కి అబ్జార్బెన్స్ని మెజర్ చేసుకుంటాం. ప్రొసీజర్: weigh 1 gram of manganese into 50 ml beaker and dissolve in 10 ml of 6 molar HNO3. ఫస్ట్ మనం ఒక 1 గ్రాము మ్యాంగనీస్ని 50 ml బీకర్లోకి
వేయి చేసుకుని దాన్ని 10 ml 6 మోలార్ HNO3 సొల్యూషన్లో డిజాల్వ్ చేసుకుంటాం. బాయిల్ జెంట్లీ టు ఎలిమినేట్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. కూల్. దెన్ ట్రాన్స్ఫర్ ద సొల్యూషన్ టు 1 లీటర్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్. డైల్యూట్ అప్ టు ద మార్క్ విత్ వాటర్ అండ్ మిక్స్ థరోలీ. సో ఇలా HNO3లో డిజాల్వ్ చేసుకున్న శాంపుల్ని స్లోగా బాయిల్ చేసుకుంటాము. ఎందుకంటే అందులో ఏమైనా నైట్రోజన్స్ అవి ప్రజెంట్ అయి ఉంటే అవి ఆక్సైడ్స్ కింద ఎలిమినేట్ అయిపోవడం కోసం. సో ఆ బాయిల్ చేసిన దాన్ని నెక్స్ట్ ఏం చేస్తాము అంటే కూల్ చేసి 1 లీటర్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ 1 లీటర్ ఫ్లాస్క్ని డిస్టిల్ వాటర్ తోటి అప్ టు ద మార్క్ వరకు కూడా మేకప్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటాము. Weigh duplicate sample into 150 ml beaker, add about 50 ml of 6 normal HNO3 and boil gently for 15 to 30 minutes continuously, and add about 1 gram of ammonium peroxide disulfate and boil gently for an additional 10 to 15 minutes. సో మనం ఫస్ట్ శాంపుల్ వేయి చేసుకున్నట్టుగానే సిమిలర్గా డూప్లికేట్ శాంపుల్ని కూడా వేయి చేసుకుంటాము. వేయి చేసుకుని ఇప్పుడు దీన్ని 150 ml బీకర్లోకి వేయి చేసుకుంటున్నాము. వేయి చేసి దానికి 50 ml 6 నార్మల్ HNO3 సొల్యూషన్ని యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకుని స్లోగా బాయిల్ చేస్తాము. 15 to 30 minutes వరకు కంటిన్యూస్గా బాయిల్ చేస్తాం. అలా బాయిల్ చేసిన దానికి 1 గ్రాము అమోనియం పెరాక్సో డైసల్ఫేట్ని యాడ్ చేసుకుని మళ్ళీ బాయిల్ చేయాలి. ఎంతసేపు అంటే 10 to 15 minutes వరకు స్లోగా బాయిల్ చేసుకుంటాం. ఇఫ్ ద సొల్యూషన్ ఈజ్ పింక్ ఆర్ హ్యాస్ ఎ డిపాజిట్ ఆఫ్ MnO2, యాడ్ 1 ml ఆఫ్ NH4HSO3 ammonium bisulfate or 1 gram of NaHSO3 sodium bisulfate and heat for 5 minutes. Cool, transfer to 250 ml volumetric flask. Dilute up to the mark with water. మనము ఇలా బాయిల్ చేసుకున్న సొల్యూషన్ కనుక పింక్ కలర్లోకి చేంజ్ అయితే లేదంటే దాంట్లో ఏమైనా డిపాజిట్స్ ఆఫ్ MnO2 ఉంటే దానికి 1 ml అమోనియం బైసల్ఫేట్ కానీ 1 గ్రాము సోడియం బైసల్ఫేట్ కానీ యాడ్ చేసుకుని హీట్ చేస్తాం 5 minutes. నెక్స్ట్ కూల్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం టు 250 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్. ట్రాన్స్ఫర్ చేసి డైల్యూట్ చేసుకుంటాం అనమాట అప్ టు ద మార్క్ విత్ డిస్టిల్ వాటర్ తోటి దాన్ని మేకప్ చేసుకుంటాం. యూజ్ 20 ml పిప్పెట్ టు ట్రాన్స్ఫర్ 3 aliquots of each sample to individual beaker. Boil each solution gently for 5 minutes. Cool and transfer it quantitatively to a 50 ml volumetric flask. Measure absorbance of aliquots 1 and 2 using 3 as blank. సో ఇప్పుడు 20 ml పిప్పెట్ తీసుకుని 3 aliquots శాంపుల్స్ని ఒక్కొక్క బీకర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. అంటే 3 బీకర్స్ తీసుకుని మూడిట్లోకి 20 ml సొల్యూషన్ని పిపెట్ అవుట్ చేసుకుని బాయిల్ చేస్తాం. ప్రతి ఈచ్ సొల్యూషన్ని కూడా బాయిల్ చేసుకుంటాం 5 minutes. బాయిల్ చేసిన తర్వాత కూల్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాము 50 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో. ఒక్కొక్క సొల్యూషన్ని ఒక్కొక్క 50 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనము సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న సొల్యూషన్ యొక్క అబ్జార్బెన్స్ని మెజర్ చేసుకుంటాం. మెజర్ చేసినప్పుడు 3 శాంపుల్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి 1, 2 యొక్క అబ్జార్బెన్స్ని శాంపుల్ 1, శాంపుల్ 2ని అబ్జార్బెన్స్ని మెజర్ చేసుకుంటాము. మూడో సొల్యూషన్ని బ్లాంక్ సొల్యూషన్ కింద తీసుకుని 1, 2 యొక్క అబ్జార్బెన్స్ వాల్యూస్ని మెజర్ చేస్తాం బై యూజింగ్ స్పెక్ట్రోఫోటోమీటర్. రెఫరెన్స్ బుక్స్: Spectroscopy by William Kemp, Organic Spectroscopy by J.R. Dyer, Elementary Organic Spectroscopy by Y.R. Sharma, Spectroscopy by P.S. Kalsi. Thank you.